క్రమశిక్షణకు ఉత్తమ విద్యకు మారుపేరు ట్రినిటీ స్కూల్ అని మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. సోమవారం మంచిర్యాల పట్టణంలోని ట్రినిటీ స్కూల్లో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మంచిర్యాల ట్రినిటీ స్కూల్ క్రమశిక్షణకు ఉత్తమ విద్యకు మారుపేరని, ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత విద్యాలయానికి ఉందని అన్నారు. మంచిర్యాల పట్టణ తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ట్రినిటీ స్కూల్లో చేర్పిస్తున్నారని, విద్యార్థులను విద్యాపరంగా కాకుండా అన్ని రంగాల్లో తీర్చిదిద్దే విధంగా ఈ స్కూల్ యాజమాన్యం కృషి చేస్తుందని అన్నారు. ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని, మంచిర్యాలకు మంచి విద్యను అందించిన ఘనత ఈ స్కూల్కు ఉందని చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వసుంధర, స్థానిక వార్డు కౌన్సిలర్ జగన్, స్కూల్ హెడ్ మాస్టర్ బ్రిడ్జ్ కురువిల్లా, ప్రిన్సిపల్ జాన్ థామస్, ఎన్సీసీ ఆఫీసర్ రాజ్, ఆనందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సంవత్సరాల క్రితం ఇక్కడ థామస్ గారి దంపతులు స్కూలు ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఒక బ్రహ్మాండమైన ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాదాపు 1550 మంది పిల్లలుంటే వారి పేరెంట్స్ అందరూ కూడా రావడం జరిగింది. చాలా చక్కని అరేంజ్మెంట్ చేశారు. మంచిర్యాల పట్టణానికి ఒక శోభ ఇచ్చే దిశగా మంచి ఆర్గనైజ్ చేశారు థామస్ గారు వారి దంపతులు. మన మంచిర్యాల పట్టణంలో ఎవరైనా అడ్మిషన్ కావాలనుకున్నప్పుడు ఈ ట్రినిటీ స్కూల్ని మొదటిగా సెలెక్ట్ చేసుకుంటారు. ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఉండాలి, మంచి క్రమశిక్షణతో మా పిల్లలు ఉండాలి అనే ఆలోచన ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. ఆ సందర్భంలోనే ట్రినిటీ స్కూల్ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం కాకుండా క్రమశిక్షణతో పిల్లల్ని ఉంచుతారు, వారు బంగారు భవిష్యత్తుకి నాంది ఉంటుంది అనే ఆలోచనతోటి తల్లిదండ్రులు ఈ స్కూల్ని సెలెక్ట్ చేసుకున్న సందర్భాలు. ఈ స్కూల్లో మరి మంచి విద్యా విధానం ఇచ్చి పిల్లలకి బంగారు భవిష్యత్తు కోసం యాజమాన్యం చేస్తున్న కృషిని ఈ సందర్భంలో నేను అభినందించడం జరుగుతుంది. థామస్ యొక్క వారి పట్టుదలతో ఈ స్కూల్లో మంచి పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్రమశిక్షణగా ఉండే విధంగా చేయాలి, వారి బంగారు భవిష్యత్తు ఉండాలని వారి తాపత్రం, వాళ్ళ ఆలోచన ఆ రకంగా మరి ఉంటున్న సందర్భాలు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి, ఒక మంచి స్కూల్లో అడ్మిషన్ తీసుకొని వారు మంచిగా స్కాలర్ విద్యార్థులు అయ్యి భవిష్యత్తులో అది డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావాలని ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ప్రతి తల్లిదండ్రుల ఆలోచన వల్ల వారికి ప్రైవేట్ స్కూల్లో చదివించే ఇబ్బంది ఉన్నప్పటికీ మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని మరి ఇలాంటి ప్రైవేట్ స్కూల్లో మరి సెలెక్ట్ చేసుకొని మరి అడ్మిషన్ తీసుకొని కాస్త ఇబ్బంది కలిగినా, ఫైనాన్స్ పరంగా ఇబ్బంది కలిగినా కూడా మేము ఏ రకంగా ఇబ్బంది పడ్డా పర్లేదు, మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి అనే ఆలోచనతోటి ఈరోజు ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటున్నారు. అదే రకంగా తల్లిదండ్రులు అదే రకంగా కోరుకుంటున్నారు. మరి యాజమాన్యం కూడా ఈ సందర్భంలో చెప్పాల్సిన బాధ్యత కూడా మాపై ఉంటుంది. మరి అంటే మీ రిపోర్ట్స్లో చూసినా 10/10 వచ్చిన సందర్భం కానీ, కేరళ అక్కడ మరి సంభవించిన పక్కన కొంత మీరు డొనేట్ చేసిన పిల్లలకి డొనేట్ చేసిన సందర్భం కానీ, అదేవిధంగా ఇతర కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాలు మరి ఈ స్కూల్ ద్వారా చేస్తున్నారు. మీ స్కూల్ టీచర్స్ కూడా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ పెడుతున్నారు.
పిల్లలకి మంచి విద్యా విధానం ఆలోచనతోటి ముందుకు పోతున్న సందర్భాలు. మరి ఈ సందర్భంలోనే స్కూల్ కూడా అవసరమైతే 10th క్లాస్లో అడిషనల్ క్లాసెస్ పెట్టి 10th క్లాస్లో మంచిగా 10/10 వచ్చే విధంగా కూడా మనం ఆలోచిస్తున్నారు. అంటే ఎడ్యుకేషన్లో చాలా కాంపిటీషన్, అదేవిధంగా మన విద్యా విధానం కూడా ఎంతో కాంపిటేటివ్గా పోతున్న సందర్భంలో మరి ట్రినిటీ స్కూల్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. అదేవిధంగా హాస్టల్ కూడా ఉంది ఇక్కడ, వాళ్ళు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏదైనా ఉందంటే ఈరోజు ఈ ట్రినిటీ స్కూల్ అనే సంగతి కూడా మరి ఈ సందర్భంలో యాజమాన్యాన్ని నేను అభినందిస్తూ, చాలా కఠోరమైన శ్రమ మరి దీంట్లో ఇమిడి ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవేస్తూ, మరి అట్లాగే ఇంకా అభివృద్ధి కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని నేను కోరుకుంటూ 70-50 అంటే 1750 మంది పిల్లలు చదువుకుంటున్నారని చెప్తున్నాం. చాలా సంతోషం. పేద పిల్లలకు కూడా ప్రతి సంవత్సరం మేము 10-15 మందికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, ఫీజు తీసుకుంటలేమని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మరి వారు ఇంకా అభివృద్ధి కావాలని చెప్పేసి అయితే చక్కటి స్కూల్ ఇక్కడ మంచిర్యాలలో మరి ఇంత చక్కగా నడుస్తున్నది. అట్లాగే ఇంకా ఇది 10 అంచెలు అభివృద్ధి కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి ఐఏఎస్లని, ఐపీఎస్లని, కలెక్టర్లని, మరి ఇంజనీర్లని, డాక్టర్లని తయారు చేస్తున్నటువంటి ఈ సంస్థకు అభినందనలు చెప్పారు.